ఏం చెప్పాలో తెలియట్లేదు తాతయ్య. కానీ నేను సరస్వతిని. ఏ సరస్సుకి ఏం తక్కువ? చదువు తాతయ్య. సరస్వతి మంచిదే కావచ్చు, కానీ నాలా బాగా చదువుకున్నా నాకు అన్ని విధాలుగా సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను అనుకోవడం కాదు తాతయ్య, అమ్మ అనుకుంటుంది. చదువు విషయంలో అమ్మ ఎంత ఖచ్చితంగా ఉంటుందో తెలుసు కదా తాతయ్య. నంబర్ 1 కోడల్ని తేవాలనుకుంటుంది. చదువు లేకపోతేనే మనసున్న మనిషిగా మనందరికన్నా సరస్సునే నెంబర్ 1. ఆ విషయంలో సరస్సుకు మనం ఎవ్వరం సరితూగలేం. నిజమే తాతయ్య, కానీ పెళ్లి చేసుకోవాలంటే మనసులు కలవాలి. లేదంటే కనీసం ఆ ఫీలింగ్ అయినా కలగాలి కదా. సరస్వతిని చూస్తుంటే నాకు అలాంటి ఫీలింగ్ కలగట్లేదు. పెళ్లి చేసుకోలేను తాతయ్య, పెళ్లి చేసుకోలేను. సర్లే మనవడా, నీకిష్టం లేనప్పుడు నిన్ను బలవంతం పెట్టి నిన్ను కష్టపెట్టడం మంచిది కాదు. పడుకో. థ్యాంక్ గాడ్, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే ఈ పల్లెటూరు బయటిని నేను పెళ్లి చేసుకోవడమా? ఏంటక్క మంచి నిద్రలో ఉంటే తలుపు కొట్టావు, ఏమైంది? ఇక్కడ మీ అప్ప జీవితం తెల్లారిపోతుంటే ముసుగుతాన్ని తొంగుంటావా? అసలు నీకెలా నిద్ర పడుతుంది సెల్లి? అక్క ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఏటైనాదంటే ఏటి చెప్పమంటావే సెల్లి? సెల్లి ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగిపోనాదే సెల్లి. సెల్లి నా దొంగ సర్టిఫికెట్ల బాగోతం అత్తకి తెలిసిపోనాదే సెల్లో. సెల్లి తుపాకీ తెచ్చి కాల్ చేసినాదే సెల్లో. సెల్లి అక్క ఏం మాట్లాడుతున్నావు? తుపాకీతో కాలిస్తే ఎలా బతుకున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? కలేమైనా కన్నావా? కలేనే సెల్లి. కలకే ఇంత భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేసావా? ఈ రోజు కల, రేపది నిజమైతే నా బతుకేటైతే సెల్లో. సెల్లే ఏమీ అవదక్క, నువ్వు అదే విషయం గురించి ఆలోచించి అలాంటి కలలే వచ్చి భయపడుతున్నావే గాని దొంగ సర్టిఫికెట్స్ పెట్టావని ఎవరైనా చంపేస్తారా? ఎవరి సంగతో ఏటో తెలియదు గాని నా అత్త మాత్రం సంపేస్తాదే సెల్లో. సెల్లే పుట్రాలు సెక్యూరిటీ ఉద్యోగం కోసం దొంగ సర్టిఫికెట్ ఎట్టినాడని ఆ సెక్యూరిటీ చీపనే కాల్చిద్దాం అనుకున్నది కదేటే సెల్లో. అమ్మా కోడలిగా ఆ పని చేస్తే ఇంకా ఒగ్గేస్తారని ఎట్టా అనుకున్నావే సెల్లో. సెల్లే నన్ను సంపేస్తాదే సెల్లో. సెల్లే నాకు ఈ భూమి మీదకి నోకులు సెల్లిపోనాయే సెల్లో. సెల్లే అక్క ముందా ఏడు పాపు, నువ్వు ఇలాగే దాని గురించి ఆలోచిస్తుంటే కల్లో కాదు నిజంగానే జరిగిపోతుంది. అసలు ఆ విషయమే ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, ఏమీ కాదు. అమ్మో నేను అక్కడికి వెళ్ళను. అత్త అక్కడే తుపాకీ పట్టుకుని కాపలా కాసుకుని ఉంటదనిపిస్తుంది. అమ్మో సరే ఇక్కడే నా పక్కనే పడుకో.
మళ్ళీ ఏమైందక్క? నీకు పుణ్యం ఉంటది, లైట్ ఆపకే. నాకు చాలా భయంగా ఉన్నది సెల్లు. సరే లైట్ వేసే ఉంచుతాలే, పడుకో. ఆఫ్ చెయ్యవు కదా? ఆఫ్ చేయలే, పడుకో. బాగా బెదిరిపోయినట్టున్నావు నువ్వు. బాగా బెదిరిపోయినట్టుంది. మరి సరస్సును నువ్వు పెళ్లి చేసుకుంటావా? సరస్వతిని పెళ్లి చేసుకోమంటాడేంటి? నేను ఇక్కడికి వచ్చిన సరస్వతిని పెళ్లి చేసుకోవడానికా? అసలు మాట వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను సరస్వతిని పెళ్లి చేసుకోవడం హౌ? ఇంపాసిబుల్ మ్యాన్, జస్ట్ ఇంపాసిబుల్. ముందు ఈ పొలాల సంగతి తేలాలి, లేదంటే ఇంకా ఇలాంటి హెడేక్స్ ఎన్నొస్తాయో. కానీ దాని గురించి మాట్లాడాలన్నా ఈ సరస్సు మధ్యలో అడ్డు పెడుతూనే ఉంటుంది కదా. ముందు సరస్సుని మా మధ్య నుంచి తప్పించాలి. ఈ టైంలో ఎవరు? ఏయ్, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? తలుపు తీ చెప్తా. ఈ టైంలో వచ్చి తలుపు తీయమంటున్నావు? అసలు ఏం కావాలి? అరే, ఏదో దొంగలు ఇంటి మీద పడి తలుపు కొడుతున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? ఊరికే పని లేకుండా వస్తారా ఎవరైనా ఇంత రాత్రిపూట? తలుపు తీ. సరే రా. ఓ గాడ్, పక్కలే అనుకుంటే రాత్రి కూడా ఈ టార్చర్ ఏంటో. ఈ టైంలో ఏం పని అసలు? ఛీ. ఏమయ్యా, ఏమయ్యో, అటు చూడు. రా చెప్తాను. ఏ, ఎక్కడికి వదులు. అరే రమ్మంటున్నా కదా, రా. అరే రా. పెద్దల విషయం మనకెందుకే, పడుకో. ఏంటి? రా. ఇప్పుడైనా చెప్తావా? నిన్నే ఏం గుర్తొస్తుంది? ఇవి చేతిలో పెట్టి
ఏం గుర్తు వస్తున్నాయంటే ఏం చెప్పాలి? అయినా చిన్నపిల్లలాగా ఈ పురుగులు పట్టుకుని ఆటలేంటి? ఏంటలా అనేసావు? వేటి కోసమే కదా చిన్నప్పుడు చీకటి పడిగానే మన బంగ్లా వెనక తోటలోకి పట్టుకోవడానికి పరిగెత్తేవాళ్ళం. ఏంటి మన బంగ్లా వెనుక? ఇంకా నయం, నా బంగ్లా అనలేదు. పడుకో. ఏంటిలా మాట్లాడుతున్నావు? నన్ను ఆట పట్టిస్తున్నావు కదా? నిన్ను ఆట పట్టించడం కన్నా నాకు వేరే పనేం లేదనుకున్నావా? అసలు నువ్వెందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి? అంత చనువు ఏముంది మన ఇద్దరి మధ్య? అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఓవర్ యాక్షన్? ప్రతి దాంట్లో దూరిపోతావు. అసలు నాకు ఇష్టమో కాదో తెలుసుకోకుండా నీకిష్టం వచ్చినట్టు చేసుకుపోతావేంటి? అసలు బుద్ధున్న వాళ్ళెవరైనా ఇంత రాత్రి పుట్టొచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తారా? అవును, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. అయితే ఇప్పుడు చనువు తీసుకోవడమేనా? అయినా నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? నీ చదువేంటి, నా చదువేంటి? ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకొని నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా రేపటి నుంచి నీ పనేదో నువ్వు చూసుకొని పో. నాకు మా తాతయ్యకి దూరంగా ఉండు. అర్థమైందా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? అయినా నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? నీ చదువేంటి, నా చదువేంటి? గలవా దైవమా? ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకొని నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. నాకు మా తాతయ్యకి దూరంగా ఉండు. ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? ఆగవే. ఎక్కడికెళ్ళావే? ఇంత రేత్రి పూట ఎక్కడ తిరిగొస్తున్నావు? మేం పడుకున్న తర్వాత రోజు నువ్వు చేస్తున్న రాజకార్యాలు ఇవన్నమాట. ఇలా రేత్రిలు తిరగడాలు ఎప్పటి నుంచి నేర్చావే? ఎక్కడెక్కడ తిరగొస్తున్నావు? ఎవరిని కలిసి వస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి సాగుతుందే ఈ భాగవతం? నాగమణి, ఏంటా మాటలు? ఇంకేం మాట్లాడాలయ్యా?
అర్ధరేత్రి పుట్ట వయసు వచ్చిన ఆడపిల్ల దొంగలాగా ఎక్కడెక్కడో తిరిగొస్తే పళ్ళు రాలగొట్టకుండా ఏం మాట్లాడుతున్నావని నన్నంటావేటయ్యా? నిన్ను నువ్వు మధ్యలో రామాకయ్యా. ఇవాళ నీకు నాకు వత్తది చెప్తున్నా. నా ఇంటి పరువు తీయటానికి నా పాలిట శనిల దాపురించినావు కదే. చెప్పవే, ఇంత రేత్రి పుట్ట బయటికెళ్లాల్సిన పనేటే నీకు? నీ వాలకం చూస్తుంటే నీ మీద ఎప్పటి నుంచో అనుమానం ఉన్నదే నాకు. కానీ ఇప్పుడు దొరికినావు. చెప్పవే, ఎవరిని కలిసి వస్తున్నావు? చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే. ఇట్టా చెప్పవే. ఈపు మీద 4 వాతలు పెడితే ఒళ్ళు మొత్తంతా దిగిపోయి అప్పుడు చెప్తావు. రావే. అమ్మా ఆగు. ఎందుకు ఏమిటని తెలుసుకోకుండా ఎందుకు ఊరికి ఆవేశపడతావు? ఊరికే పని లేకుండా సరసు మాత్రం బయటికి ఎందుకు వెళ్తుంది? ఏం పనిరా ఇంత రేత్రి పుట్ట? ఏం పని అడుగుతున్నానుగా, చెప్పమను. అంత నీతున్నదే అయితే అడిగిన వెంటనే చెప్పుండేది కదరా. ఇలా నంగ నచ్చిలా నోరు మూసుకొని ఉండేదే కాదు. ఏంటి నాగమణి ఇది? వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? వయసు వచ్చింది కాబట్టి దారిలో పెట్టాలయ్యా. ఇదిగో మనకు ఇంట్లో వయసు వచ్చిన కూతురుంది. రేపు ఇదేమన్నా పనికి మళ్ళీ పని చేసి జరగరానిదేమన్నా జరిగితే నా కూతురు బతికేంటి? అయినా ఇది బజారు దానిలా రేత్రిళ్ళు ఊరి మీద పడి తిరుగుతా ఉంటే దాన్ని వదిలేసి నన్ను అడుగుతావేటయ్యా? ఏంటమ్మా ఇది? ఎందుకు ఇన్ని మాటలు పడతావు? అసలు ఎక్కడికి వెళ్ళావో చెప్పమ్మా. పెద్దయ్య గారి బంగ్లాకి వెళ్ళాను మావయ్య. ఏం కబుర్లు చెప్తున్నావే? ఎక్కడెక్కడ తిరిగి బంగ్లాకి వెళ్ళొస్తున్నానంటావా? ఇప్పుడు బంగ్లాలో ఏటే పని నీకు? చెప్పవే, ఏం పని? నాగమణి నువ్వు ఉండు. నువ్వు అబద్ధం చెప్పవమ్మా. నాకు తెలుసు. ఈ టైంలో బంగాళాకి ఎందుకు వెళ్ళావమ్మా? ఇప్పుడు అక్కడేం పని? ఈరోజు రాహుల్ బాబు పుట్టినరోజు కదా మామయ్య. బహుమతి ఇవ్వడానికి వెళ్ళాను. అమ్మా, నేను అనుకున్నానే సరస్సు ఆ బాబుని కలవడానికే వెళ్ళుంటుందనుకున్నాను. ఇంతకీ ఏం బహుమతి ఇచ్చిందో ఇంత రాత్రి పూట? ప్రభా, నా కూతురునంటావేటయ్యా? ఇది చేసినప్పుడు తప్పు లేదు, నా కూతురు అడిగితే తప్పొచ్చిందా? నాకు తెలిసే ఆ బాబు నీ వెనకాల తోకలాగా ఈ ఇంటికాడికి వచ్చినప్పుడే మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తున్నదని అర్థమైంది. అసలు ఎంత సనువు లేకపోతే గుళ్ళో ఆ బాబు నీ ఎంట పడతాడు? నువ్వు మురిసిపోతే ఎందుకంట పరిగెడతావు? ఇన్నాళ్ళు ఎలుతురులో జరిగే భాగవతం ఇప్పుడు సేకటి భాగవతం అయిపోయినది. అంత మాట అనకత్తా. నోరు ముయ్యవే. మాట పెగిలిందంటే నాలుక కోసేస్తాను. సూతావేటయ్యా? అడుగు. నా మేనకొడలు బంగారం రత్నం అంటావు కదా, ఇప్పుడేం అడుగుతావో అడగవయ్యా. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏముంది? ఎప్పటి నుంచి ఈ కథ నడుస్తోంది? మొత్తం మొత్తం నాకు తెలియాలా? అడుగు.
ఏంటి సరస్సు ఇది? నీ మీద ఎంత నమ్మకం ఉంచాను. ఆ చందమామకైనా మచ్చుంటుంది కానీ నా సరస్వతిని వేలెత్తి చూపించడానికి ఒక్క మచ్చ కూడా ఉండదని ఎంతో గొప్పగా చెప్పేవాణ్ణి. కానీ నువ్విలా చేస్తావని మాత్రం అస్సలు ఊహించలేదమ్మా. తప్పు చేసావు సరస్సు. తప్పు చేసావు సరస్సు అనేట మెత్తగా చెప్తే మారే ఘటం అనుకున్నావేమో. మారదయ్యా. ఇదిగో ఈ డబ్బున్నలతో తిరిగినంతసేపు సరదాగానే ఉంటాదే. మోజు పడి నిన్ను పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావేమో. కానీ ఆ మోజు తిరక వదిలేస్తారు. అయినా నీకు మాటలు సాలవే. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక వాత పెడితే గాని మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యవు. రావే. అమ్మా అమ్మా వదులమ్మా. అమ్మా చెప్పినప్పుడు చాలు వదులు. సరస్సు నువ్వు లోపలికి వెళ్ళి పడుకో.